హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. మాకైతే లాంగ్ వీకెండ్ వచ్చిందని మేమైతే హోమ్ టౌన్కి వచ్చాము. ఎంతమందికి మండే కూడా హాలిడే ఉందో నాకు ఇక్కడ కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మమ్మల్ని చూసి మా స్నూపీ అయితే ఫుల్ ఎక్సైట్ ఫీల్ అవుతుంది. మా మమ్మీ అని ఇంట్లో పెట్ ఉంటుందండి, దాని పేరు స్నూపీ. అండ్ మేము వచ్చామని మా మమ్మీ అయితే ఇక్కడ అరటికాయ మసాలా బజ్జీ చేస్తున్నారు. అండ్ ఎప్పుడులానే నార్మల్గానే చేస్తారు, బట్ కొంచెం టిప్స్ అయితే ఫాలో అవుతారు మా మమ్మీ. ఇక్కడ బేసన్లో చూపిస్తున్నట్టుగా ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు డైరెక్ట్గా బేసన్లో వేసేస్తారనమాట. ఇలా వేయడం వల్ల అరటికాయ బజ్జీ కాస్త అరటికాయ పకోడీలా అవుతుంది. జనరలీ చాలామందికి ఉత్త అరటికాయ బజ్జీ తినడం నచ్చదు, ఏదో కట్ బజ్జీలా తినాలి, లేదంటే ఇంకా సన్నగా తరగాలి. సో అలా తినని వాళ్ళకి ఇలా డైరెక్ట్గా మనం ఉల్లిపాయలు బేసన్లోనే వేసేస్తే మంచిగా అరటికాయ పకోడీలా ఉంటుంది అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట. సో మా కోసం ఈరోజు అయితే స్పెషల్ అరటికాయ మసాలా బజ్జీ. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా బాగా వచ్చాయో. సో దీంతో అయితే మా డేని ఇలా ఎండ్ చేసాము.